రాబిన్ హుడ్ లాంటి ఫన్ ఉన్న సినిమాని తన కెరీర్ లో ఇప్పటి వరకు చేయలేదని, ఇదొక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని కథానాయిక శ్రీలీల అన్నారు. నితిన్ తో కలిసి ఆమె నటించిన చిత్రం ఇది. వెంకీ కుడుముల దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీలీల పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాల్ని చూద్దాం. రాబిన్ హుడ్ లో నేను విదేశాల నుండి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. ఈ ప్రపంచమంతా తన చుట్టూనే ఉంటుందనే పాత్ర నాది. క్యారెక్టరైజేషన్ చాలా క్యూట్ గా ఉంటుంది. నిజానికి ఈ పాత్రను రష్మిక చేయాలి. ఆమె కూడా చాలా బాగా నచ్చింది. అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేదు. పుష్ప 2 షూటింగ్ లో కలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నా కూడా చాలా బాగా నచ్చి చేశా. నితిన్ తో పని చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ఫ్యామిలీ పర్సన్ లా ఉంటారు. చాలా క్వాలిటీతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. నితిన్ తో నాది హిట్ పేర్ అవుతుందని నమ్మకం. ఇక వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ గారితో ట్రాక్ షూట్ చేస్తున్నప్పుడు నవ్వాగలేదు. వెన్నెల కిషోర్ కామెడీని చాలా ఎంజాయ్ చేశా. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ మంచి వినోదాన్ని పంచుతాయన్నారు శ్రీలీల. ఇక గతేడాది నేను చేసిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఆ సినిమాల కోసం ఒక్కో రోజు 4-5 షిఫ్టుల్లో పనిచేశా. అలా చేయడానికి కూడా కారణం ఉంది. అప్పుడు నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. సినిమాలు పూర్తి చేసి చదువుపై దృష్టి పెట్టడానికే అలా చేయాల్సి వచ్చింది. ఏడాది పాటు విరామం వస్తుందని నాకు తెలుసు. ఆ సమయంలో చాలా మంచి కథలు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెడిసిన్ పూర్తయింది. అయితే కాలేజీలో కొన్ని రూల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా అటెండ్ అవుతున్నా. ఇక ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో పాత్రలు గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టమే. అయితే భగవంత్ కేసరిలో చేసిన విజ్జి పాప పాత్రను మర్చిపోను. దాని తర్వాత చాలా మంది అలా పిలవడం మొదలు పెట్టారు. అలా క్యారెక్టర్ పేరు గుర్తుపెట్టుకునే సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూనే మంచి మెసేజ్ ఉన్న పాత్రలు సినిమాలు చేయాలన్నది నా ఆకాంక్ష. తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్ కి వెళ్లిపోవడం ఎప్పటికీ జరగదు. ప్రస్తుతం పరాశక్తి చేస్తున్నా. రవితేజతో మాస్ జాతరలోనూ నటిస్తున్నా. కన్నడ, తెలుగులో జూనియర్ సినిమా చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన కూడా వస్తుందని శ్రీలీల తెలిపారు.